నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు మక్తల్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మహదేవప్ప కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మహదేవప్ప కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని రామచంద్రరావు హామీ ఇచ్చారు. మహదేవప్ప మరణంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయన్నారు. మహదేవప్ప మరణంపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. అధికార పార్టీ ఒత్తిడితో మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మరోవైపు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు. మహాదేవప్ప ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. వారి చనిపోయినటువంటి ఒక భార్య, ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి, నాయకులకు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీసు వారిని, ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్నాయి, ఇప్పుడే పోస్ట్ మార్టం జరగాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇక్కడ, ఎవరైతే దీన్ని ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇక్కడే మక్తల్లోని 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల. మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహాదేవప్ప మృతి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తున్నది, అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పిలిచేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులం అందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎల్లుండి నుంచి యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఆల్రెడీ మక్తల్ బయలుదేరివేరు. ఇలా మహాదేవప్ప కుటుంబం వెనకాల వారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మహాదేవప్ప కుటుంబానికి అండగా ఉంటాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసీ గిరిజనుడు ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త మహాదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతన్ని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఢిల్లీలో మరి ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి.